హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చి బేసిక్గా థ్యాంక్స్ గివింగ్ డేకి నేను ఆశ్రిత్ చేసిన షాపింగ్ బ్లాగ్ అనమాట. అంటే లైక్ డీల్స్ అవన్నీ ఎక్కువ ఏం షేర్ చేయలేదు, జస్ట్ బేసిక్గా మేమేం షాప్ చేసాము అనేది చూపిస్తున్నాను. డూ చెక్ ఇట్ How అవుట్. much is it? But I want this and earrings. Without earrings, it won't look good. How do you like it? Looks nice. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. యాక్చువల్లీ వాళ్ళ అమ్ము లేదు, ఆశ్రిత్ ఉన్నాడు వీడియోలో. సో ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ అనమాట, హాలిడేస్ టైం. సో నేను ఆశ్రిత్ యాక్చువల్లీ ఇవాళ వెన్స్డే అండ్ రేపు థ్యాంక్స్ గివింగ్. యాక్చువల్లీ ఎందుకు వచ్చామంటే మాల్కి ఆశ్రిత్కి కొన్ని టీషర్ట్స్ ఏమైనా తీసుకోవాలని చూస్తున్నాడు ఎప్పటి నుంచో. సో ఇప్పుడు ఏమైనా డీల్స్ ఉంటే చూద్దాము అని వచ్చాము. అంటే డీల్స్ ఉంటే కొందాము అని కాదు బేసిక్గా, బట్ మంచిగా ఉంటే తీసుకుందాము అని. ఇప్పుడు కలెక్షన్ కూడా ఎక్కువ వస్తుంది హాలిడే సీజన్ కాబట్టి. సో యా, లెట్స్ గో అండ్ లుక్ అట్ ద కలెక్షన్. అండ్ ఏమైనా బాగుంటే మీకు కూడా చూపిస్తాను. ఆశ్రిత్తో షాపింగ్ పెద్ద కాంప్లికేటెడ్ ఉండదు అనమాట అమ్ముతో లాగా. సో ఇట్స్ ఆల్వేస్ ఈజీ. ఫస్ట్ వచ్చి జేసీ పెన్నీకి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇదంతా మాల్ ఇక్కడ చూస్తే. సో యా, ఇది జేసీ పెన్నీ అండ్ మనకి ఇక్కడే పక్కనే పెద్ద మాల్ ఉంటుంది. ఇది మెమోరియల్ మాల్ అని చెప్పి సిటీ మధ్యలో ఉంటుంది అనమాట. సో యా, వెళ్ళి చూద్దాము, ఏమైనా కలెక్షన్ ఉంటే చూపిస్తాను. లెట్స్ గో. యాజ్ సెట్ ఫస్ట్ అయితే జేసీ పెన్నీకి అయితే వచ్చాము. ఇక్కడైతే మంచి మంచి టీషర్ట్స్ ఇలా కొన్ని కలెక్షన్లో పెట్టాడు అనమాట. అంటే కొత్త కలెక్షన్. ఇవి వచ్చి కొంచెం స్వెట్ షర్ట్స్ లాగా ఉన్నాయి. సో ఏదైనా బయటికి వెళ్ళడానికి అండ్ నెక్స్ట్ కాలేజ్కి వెళ్తున్నాడు ఆశ్రిత్ రేపు సమ్మర్ తర్వాత. సో ఇప్పుడే కొంచెం అలాగ బయటికి వెళ్ళడానికి వాటికి టీషర్ట్స్ కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము అనుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం మంచి కలెక్షన్ వస్తుంది హాలిడే సీజన్ కాబట్టి. యా, ఇప్పుడైతే షాపింగ్కి వచ్చాము. సో ఇక్కడ చూస్తే మనకి ఈ టీషర్ట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ. బేసిక్గా ఆశ్రిత్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే దాని మీద ప్రింట్స్ కానీ అలా ఏమి ఉండకూడదు. ఈ టీషర్ట్ మీరు చూస్తున్నారు కదా, చిన్న లోగో ఉంది. సో అలా లోగో ఉంటే ఓకే, కానీ ఏమి స్ట్రైప్స్ కానీ ప్రింట్స్ కానీ అలా ఏమి ఇష్టపడ్డా అనమాట. హీ జస్ట్ వాంటెడ్ సమ్ ప్లెయిన్ టీషర్ట్స్. సో రెగ్యులర్ వేర్కైనా కానీ మంచి ఎక్స్పెన్సివ్గా ఉంటాడు అండ్ అట్ ద సేమ్ టైం కంఫర్ట్ చూసుకుంటాడు అనమాట. బ్రాండ్ లోగో ఇలాంటివన్నీ పెద్ద నచ్చవు ఆశ్రిత్కి. సో అలా జేసీ పెన్నీలో ఒక 3 టీషర్ట్స్ తీసుకున్నాడు. అండ్ ఆల్డోకి వచ్చాము. బేసిక్గా ఏంటంటే ఆల్డోలో నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ నచ్చుతుంది అనమాట. సో హాలిడే సీజన్ కాబట్టి ఏమైనా కొత్త ఇయర్ రింగ్స్ వచ్చాయేమో చూద్దామని వచ్చామన్నమాట. నేనైతే ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. మనకి ఇవి ప్రైస్ చూస్తే అరౌండ్ $15 అండ్ 30% ఆఫ్ ఉన్నాయన్నమాట. ఆ స్పెసిఫిక్గా ఆ ఇయర్ రింగ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే నా దగ్గర బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను, ఒక వీడియోలో బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను జంషోలో అని. సో మీరు కనుక చూడకపోతే డెఫినెట్లీ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. ఆ వీడియోలో అయితే నేను ఒక మంచి బ్లాక్ క్రిస్టల్స్ చూపించాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఊరికే జస్ట్ అలా బ్యాగ్స్ అవి ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఆల్డోలో కూడా ఒక్కొక్కసారి కొంచెం కలెక్షన్ బాగుంటాయి. కాకపోతే నేను ఇప్పటిదాకా ఆల్డోలో బ్యాగ్స్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. సో నా బ్యాగ్స్ టేస్ట్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ రొటీన్ బ్యాగ్స్ అండ్ లోగోస్ ఎక్కువ కనిపించేలాగా అలా ఉండవు అనమాట నా బ్యాగ్స్ అన్నీ. సో యా, ఇక్కడ కలెక్షన్ అయితే బాగానే ఉంది. కొన్ని బ్యాగ్స్ అయితే బాగున్నాయి క్యూట్గా. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇలా ప్రింటెడ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి ఇక్కడ ఆల్డోలో, ఫ్లోరల్ ప్రింట్స్ అలాగా. బట్ ఆ ప్యాటర్న్స్ అందరికీ సెట్ అవ్వవు, బాక్స్ టైప్ ప్యాటర్న్స్ అవన్నీ. సో యా, సో థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అంటే మేము వెళ్ళి హడావుడిగా ఫుల్ షాపింగ్ అయితే ఏం చెయ్యము. వీల్ మేక్ ఏ లిస్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మేము ఏం తీసుకోవాలనుకుంటున్నాము అంటే లైక్ ఫస్ట్ నీడ్స్ ఏంటి అంటే లైక్ ఎవరికి ఏం అవసరం. ఇప్పుడు అశ్విత్కి ల్యాప్టాప్ అవసరం అండ్ కొన్ని ఇట్లాగా టీషర్ట్స్ అవసరం. సో అలాగా ఈ చేంజ్డ్ అనమాట. కొంచెం పెద్ద అవుతున్నాడు కదా, మీడియం నుంచి లార్జ్ సైజ్. సో అందుకని చెప్పి ఎక్కువ అశ్రిత్ క్లోత్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. అండ్ ఈ టీషర్ట్స్ బాగా నచ్చాయి అనమాట అశ్రిత్కి. సో ఇవి ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నాడు, ఒక 2 కలర్స్లో. సో నేను అలా హ్యాండ్ ఎందుకు పెట్టి చూపిస్తున్నా అంటే మనకు ఆ లైట్స్కి డిఫరెంట్ షేడ్ కనిపిస్తుంది అనమాట. ఇదైతే మంచి సపోటా కలర్లో ఉంది, బట్ యా ఇట్ లుక్స్ లైక్ ఎ డిఫరెంట్ కలర్ అనమాట లైటింగ్కి కెమెరాలో. సో ఈ షాప్లో అయితే ఒక 2 టీషర్ట్స్ తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి జారాకి వెళ్ళామన్నమాట. సో జారాలో వచ్చి పెద్ద సేల్ ఏం లేదు మేము వెళ్ళినప్పుడు. సో అక్కడ ఒక 3 టీషర్ట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు చూపిస్తాం అవి. అండ్ జారా ఏంటంటే కిడ్స్ కలెక్షన్ కూడా బాగుంటుంది యాక్చువల్లీ. నేను అమ్ముకు కూడా చాలా టీషర్ట్స్ తీసుకునేదాన్ని. అంటే 7 years ఏజ్ వరకు గర్ల్స్కి టీషర్ట్స్ చాలా బాగుంటాయి.
అండ్ ఇలా బాయ్స్ టీ షర్ట్స్ కూడా క్వాలిటీ బాగుంటాయి అన్నమాట. సో ఇది చూస్తే మనకి అరౌండ్ $30 ఉంది. ఇవైతే సేల్ ఏం లేదు, బట్ క్లాత్ నచ్చింది అన్నాడు అండ్ వాళ్ళని అడిగామన్నమాట బ్లాక్ ఫ్రైడేకి ఈ టీ షర్ట్స్ ఏమన్నా సేల్లో వస్తాయా అని. దే సైడ్ ఇవైతే సేల్ ఏమి ఉండదు, సో రెగ్యులర్ ప్రైజే ఉంటాయని చెప్పారు. సో ఇంకా అందుకని అవి ఆ రోజే తీసేసుకున్నాం అనమాట, సేల్ కోసం ఏం వెయిట్ చేయకుండా. చూసారు కదా ఇట్లా ప్లెయిన్ టీ షర్ట్స్ తీసుకుంటాడు, అది ఎంత కాస్ట్ పెట్టినా కానీ దానిపైన లోగో ఉండకూడదు, ఏమి ఉండకూడదు. సో అండ్ ఆశ్రిత్ స్పెట్స్ కూడా పాడైపోతున్నాయి, అవి తీసుకొని ఒక 2 years అయ్యింది, జస్ట్ గ్లాసెస్ చేంజ్ చేయించుకున్నాడు. సో ఇట్లా లెన్స్ కార్ట్కి వచ్చామన్నమాట. మాకు ఐ ఇన్సూరెన్స్లో ఫ్రేమ్ కొంచెం కవర్ అవుతుంది. సో అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ ట్రిప్ ఈస్ ఈ స్వరోస్కి. నేను యాక్చువల్లీ ఈ వాచ్ తీసుకుందామని వచ్చాను స్వరోస్కి, అండ్ ఈ కలర్ స్ట్రాప్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అండ్ డిఫరెంట్ వెరైటీస్లో చూసా కానీ బట్ నాకైతే చూడగానే వావ్ అన్నట్టు అయితే అనిపించలేదు. బట్ ఈ వాచ్ అయితే స్పెసిఫిక్గా ఆ క్రీమ్ కలర్ వాచ్ ఈ ఇయరే వచ్చిందనమాట కలెక్షన్. సో అదైతే తీసుకున్నాను. How much is it? So usually it's 1,050. But I want this and earrings. Without earrings, it won't look good. 735. 735. Oh, okay. Actually, a really good deal. Yeah. Yeah, because from 1,000 to 700. Yeah. I just want you to try it. How do you like it? Looks nice. ఈ నెక్లెస్ అయితే చూసారు కదా, నా ఫేస్లో ఆ స్మైల్ చూస్తేనే మీకు అర్థం అయిపోవాలి నాకు ఎంత నచ్చిందంటే ఇది. బట్ ఇప్పుడైతే తీసుకోలేదు, రీజన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అక్కడి నుంచి ఫాజిల్కి వచ్చాము. ఆశ్రిత్ వాంటెడ్ టు సీ సమ్ వాచెస్ ఆల్సో, అండ్ నాకు ఇవైతే క్యూట్గా అనిపించాయి. వాచ్ రింగ్స్ అనమాట, ఇవి యాక్చువల్లీ రియల్గా పనిచేస్తున్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో, అండ్ ఇవి ఎలాస్టిక్ ఉన్నాయి బోత్ సైడ్స్. సో మనకి ఊరికే అలాగా స్ట్రెచ్ చేసి రబ్బర్ బ్యాండ్ లాగా వేసుకోవడమే అనమాట. అండ్ ఎస్పెషలీ నాకు ఇదైతే భలే నచ్చింది, బట్ కొనలేదు టూ మచ్గా ఉంటుంది అని చెప్పి. ఇంకా అంత వాచ్ రింగ్స్ అయితే అంత ట్రెండ్లో లేవు కదా సోఫార్, బట్ ఇదైతే క్యూట్గా అనిపించింది ఫాజిల్లో. అండ్ ఇది అరౌండ్ $90, $190 ఎంతో చెప్పారు, కరెక్ట్ గుర్తులేదు. ఆన్లైన్లో అయితే చెక్ చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ రింగ్. అండ్ వీళ్ళ దగ్గర వచ్చి ఒక 25% ఆఫ్ ఉందన్నమాట. బట్ చూసిన అన్నిట్లో ఆశ్రిత్కి ఆఫ్లో ఏవైతే లేవో ఆ వాచెసే నచ్చాయి. సో వీ ఫెల్ట్ లైక్ ఆల్రెడీ ఇప్పుడు యాపిల్ వాచ్ ఉంది అండ్ నేను లాస్ట్ టైం ఒక ఫాజిల్ వాచ్ గిఫ్ట్ ఇచ్చాను. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా వాచ్ ఏం తీసుకోలేదన్నమాట. సో ఊరికే ఏది నచ్చిందో చూసుకొని వెళ్ళాము, ఎందుకంటే నేను ఆశ్రిత్ గ్రాడ్యుయేషన్కి వాచ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను అనమాట. సో అందుకని చెప్పి వాచ్ అయితే ఇవాళ తీసుకోలేదు, జస్ట్ చూసి ఏది నచ్చిందో పెట్టుకొని చూశాడు. సో అందులో ఒకటి నచ్చింది అని చెప్పాడు. అండ్ ఫాజిల్ వాచెస్ కూడా బాగానే ఉంటాయి, దే ఆర్ జస్ట్ లైక్ వాటర్ రెసిస్టెంట్. కొంచెం వాటర్లో తడిచినా కానీ నాకైతే క్లాక్ అయితే పనిచేయదు అనమాట. నేను ఇంతకుముందు ఒక ఫాజిల్ వాచ్ తీసుకున్నాను అండ్ నాకు అది వాటర్లో కొంచెం తడిచి కూడా పాడైపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఫాజిల్ మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. సో అందుకని నేను ఫాజిల్ వాచెస్ కొన్నాను, బట్ మీకు చూపిద్దాము అని చెప్పి కలెక్షన్ చూపిస్తున్నాను. ఇవైతే క్యూట్గా బాగానే ఉన్నాయి. నాకు బేసిక్గా నా దగ్గర ఉన్న వాచెస్ అన్నీ ఏంటంటే ఇలాంటి డైల్స్ వచ్చినవి ఉంటాయి, అండ్ నా దగ్గర వాచెస్ అన్నీ స్వరోస్కి వాచెస్ ఉంటాయి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇలాగా ఐ మీన్ అంటే చైన్ వాచెస్ నచ్చే వాళ్ళకైతే దీస్ ఆర్ లైక్ గుడ్ కలెక్షన్ అనమాట. అండ్ నాకు ఎక్కువ స్ట్రాప్ వాచెస్ ఇష్టం లేదు, చైన్ వాచెస్ అంటే ఇట్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇష్టం అనమాట, ఇలా బేసిక్ ప్యాటర్న్స్ కాకుండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఒకసారి ఆ వాచ్ కలెక్షన్ కూడా నేను ప్లాన్ చేస్తాను. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వాచెస్ ఎలా తీసుకుంటానా అని. అండ్ ఇక్కడైతే వాచ్ పెట్టుకొని చూస్తున్నాడు అనమాట ఆశ్రిత్ వచ్చి, అండ్ ఇది ఊరికే చూస్తున్నాడు, చాలా హెవీగా ఉందన్నమాట. అండ్ ఇది ప్రైస్ వచ్చి అరౌండ్ $280 అలా ఉన్నాయి, అండ్ అగైన్ 25% ఆఫ్ ఉన్నాయన్నమాట ఈ వాచెస్ మీద. సో మెన్స్ కలెక్షన్లో కొంచెం ఓకే బాగానే ఉన్నాయి, పర్లేదు వాచెస్ ఇక్కడ. అశ్రిత్కి బాగా నచ్చిన వాచెస్ వచ్చి ఇవన్నమాట, ఫ్రంట్ ఎంట్రన్స్లో డిస్ప్లేలో పెట్టారు ఇవైతే ఏం సేల్ లేదనమాట. ఇవేంటంటే మనకి వాచ్కి బ్యాక్ సైడ్ అంటే లైక్ స్కెలిటల్ వాచెస్ లాగా ఉన్నాయన్నమాట ఇవి. మనం ఫింగర్స్ పెడితే వాచ్ వెనక మన ఫింగర్స్ మూవ్ అవుతుంటే కూడా కనిపిస్తుంది అనమాట వాచ్ డైల్లో నుంచి. సో బేసిక్గా అక్కడ రాయడమే స్కెలిటల్ వాచెస్ అని రాశారు. సో ఇవి రెండు నచ్చాయంట. సో అది చెప్పాను అనమాట, ఓకే నేను గ్రాడ్యుయేషన్కి అలా తీసుకుంటాను అయితే ఇదని చెప్పి. ఎందుకంటే కొనిచ్చినా కానీ పెద్ద యూస్ చేయడు. సో ఇప్పుడున్న యాపిల్ వాచ్ కూడా యూస్ చేయట్లేదు, సో అది అలాగే ఉందన్నమాట. అండ్ ఇంకొక ఫాజిల్ వాచ్ ఉంది, అది ఏదైనా పార్టీస్కి వెళ్తుంటే యూస్ చేస్తాడు.
సో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను అశ్రిత్ అయితే పిఎఫ్ షాంక్స్ డిన్నర్కి వచ్చాము. సో ఇవాళ డే ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ మామెంట్స్ అండ్ డే అనమాట. ఎందుకంటే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోతాడు. సో ఇంత టైం దొరుకుతుందో లేదో అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ ద టైమ్ విత్ హిమ్. యా దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ గైస్ లైక్ డిట్. బాయ్.